నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మద్రాసులోని కొంతమంది లాయర్లు స్ట్రైక్ మొదలెట్టారు. కారణం ఏంటంటే తమిళ భాష కోర్టులలో అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అని. కొన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోతే ఇంక చేసేది లేక మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి, ఇట్లా తమిళ భాష అఫీషియల్గా కోర్టుల్లో ఉండేటట్టు ఆదేశాలు ఇమ్మని. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్వి గంగాపూర్వాలా, జస్టిస్ భారత్ చక్రవర్తి. ఈ అడ్మిషన్లో హీరింగ్ అయ్యేటప్పుడు సదరు న్యాయస్థానం ఒపీనియన్ చెప్పింది. ఇది రాజకీయాలతో కూడింది, ఇది కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, రాజకీయంగా ఏదైనా చెయ్యాలి, ఇందులో కోర్టులు ఇంటర్ఫీర్ అవ్వవు, కోర్టుకి ఎటువంటి పాత్ర లేదు, కేవలము ఇట్లా కేంద్ర ప్రభుత్వము రాజకీయంగా ఏదైనా చొరవ తీసుకుని ఆదేశాలు ఇవ్వాలి, కానీ ఇందులో న్యాయస్థానాల పాత్ర ఏదీ ఉండదు అని రిజెక్ట్ చేయండి. రిజెక్ట్ చేయడం బట్టి తెలిసేదేంటి, ఇటువంటివి ఏదైనా రాజకీయాలుగా ఉంటే ప్రభుత్వాలు తేల్చుకోవాలి, రాజకీయ పార్టీలు తేల్చుకోవాలి, కానీ కోర్టులలో ఏ పాత్ర ఉండదు ఇటువంటి వాటికి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అఫీషియల్గా తమిళ భాష చెయ్యాలి అని అన్నది రాజకీయంతో కూడింది, కానీ న్యాయస్థానాలు చొరవ తీసుకొని ఏ ఆదేశాలు ఇవ్వడానికి లేదు అని తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది.